వారిని నేను సంరక్షించుటకు యెహోవా కోపము తెచ్చుకునేమో, నా విరోధుల ఆగ్రహము నడుచుటకేనేమో. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించున్నావు కదా. జనములు సమాజంలో కూడి నన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీర్వదము. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయంలోని అంతర్క్రియలను పరిశీలించి నీతి గలవా. దుష్టుల చెడుతరము మానుము. నీతి గల వారిని సిద్ధపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే. నా కేడమును మోయవాడు ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము పాపపడను. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదులుపెట్టును. తన విను నెగ్గిపెట్టి దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంకులను అర్థపానంగా చేసి ఉన్నాడు. పాపములో కరుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేయటము గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు రొట్టె తవ్వి దానిలో తీసివేసి ఉన్నాడు. లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన కొట్టని తాను పడుతుంది. వాడు యోచించిన బలత్కారము యెహోవా న్యాయం తీర్చువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమున